వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమరావతి రాజధానిలో ఇప్పటికీ సగం మంది రైతులకు వారికి ఇచ్చిన ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలియదు. లేఅవుట్ ఇంతవరకు డెవలప్ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు లేఅవుట్ కూడా లేదు. కొందరు రైతులు వారికి ఇచ్చిన ఫ్లాట్స్ అమ్ముకుందామంటే ఆ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలియడం లేదు. అయితే కొద్ది రోజుల కిందట, కేవలం 2 days బ్యాక్, అమరావతి రాజధానికి చెందిన ఒక 70 మంది రైతులు మంత్రి నారాయణ దగ్గరికి వెళ్ళి అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి అమరావతి రాజధాని రైతులంతా మంత్రి నారాయణకు చెప్పారు. ఇప్పటికీ అమరావతి రాజధాని రైతులు 65 మంది రైతుల మీద 200 కేసులు పైగా కొనసాగుతున్నాయి. ఒక రైతు మీద అయితే 25 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రాజధాని అమరావతి కాదు విశాఖపట్నం అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అమరావతి రాజధాని రైతులు 1600 రోజుల పైగా ఉద్యమం కొనసాగించారు. అమరావతి టు తిరుపతి, క్యాపిటల్ టు టెంపుల్ అని అమరావతి నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి రకరకాల రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలో 65 మంది రైతుల మీద రకరకాల కేసులు బుక్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులన్నీ ఫని ఊదేస్తారనుకున్నారు రైతులు. 16 నెలలైనా కూడా ఇంతవరకు అమరావతి రాజధాని రైతుల పైన పెట్టిన కేసు ఒక్కటి కూడా కొట్టివేసిన పాపాన పడలేదు. అంటే ముఖ్యమంత్రి నేరుగా కేసులన్నీ తీసి పక్కన పడేస్తారు అని మనం ఊహించడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యవహారాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున వాదించి గతంలో అన్యాయంగా కేసులు పెట్టారు అనేది ప్రూఫ్ చేసుకొని కేసుల్లో నుంచి బయటకు తీసుకురావాలి. అందుకు కూటమి ప్రభుత్వం రైతులందరికీ సాయం చేయాలి. కేసులన్నింటినీ ఒక కోర్టుకు తీసుకురావచ్చు. కేసులన్నీ ఒకే టైప్ ఆఫ్ కేసులు కాబట్టి త్వరగా విచారించేందుకు 2-3 నెలల్లోనే ఈ క్లియర్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏం క్రిమినల్ కేసులు కాదు, దొంగతనాల కేసులు కాదు, మర్డర్ కేసులు కాదు. అందువల్ల ఆ కేసు విషయం మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎప్పట్లాగానే సమాధానం చెప్పారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని. సరే, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది రాబోయే వారం రోజుల్లో తెలిసిపోయింది. ఇక అమరావతి రాజధానిలో రైతులు కొంతమంది మా ప్లాట్స్ మాకు ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. మంత్రి నారాయణ నిలదీశారు. మరో వారం రోజుల్లో మీ ఫ్లాట్స్ మీ చేతికి వస్తాయన్నారు. ఈ మాట ఇప్పుడు మీరు 72వ చెప్తా ఉన్నారు, మీ మాట మేము నమ్మమన్నారు. సరే, 1వ తారీఖు కల్లా మీ ఫ్లాట్స్ మీకు ఇస్తా అన్నారు. సరే, రాజధాని రైతులు కూడా ఓకే అన్నారు. ఇక కేసుల గురించి ఆయన హోంశాఖకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఇదే విషయం చెప్పారు. కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి న్యాయవాదులను పెట్టి ఆ కేసులన్నీ ఒకే కేసుగా తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకునే కార్యక్రమం చేసుకోవాలి. ఇక ఫ్లాట్స్ 11 సంవత్సరాలు అవుతున్నా కూడా రైతులకు కొంతమందికి కాగితాలు అయితే చేతిలో పెట్టారు. ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. లేఅవుట్లో కనీసం రాళ్ళు బాతి నెంబర్లు ఎత్తే ఆ రైతు ఫలానా చోట నీ లేఅవుట్లో నీ ఫ్లాట్ ఉందని వెతుక్కునే అవకాశం ఉంటుంది. గతంలో ఒక గ్రామంలో ఫ్లాట్స్, ఒక గ్రామ పరిధిలో భూమి తీసుకొని మరో గ్రామంలో ఇంకా దూరంగా రైతులు ఫ్లాట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఏ గ్రామంలో రైతు భూమి ఇచ్చాడో ఆ గ్రామ పరిధిలో వచ్చే వెంచర్లోనే రైతుకు ఫ్లాట్ ఇవ్వండి అని. అలా చేస్తే రైతు వెతుక్కోవడం కూడా ఈజీ అవుతుంది. ఫ్లాట్ ఆ గ్రామ పరిధిలో ఆ భూముల ధరలు ఎంత ఉన్నాయో దానికి సంబంధించి పరిహారంలో కూడా ధరలు కూడా వేరియేషన్ లేకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్కడో వెంకటపాలెంలో వ్యక్తికి రాయపూర్లో వ్యక్తి నవలూరులో ఇస్తే రైతుకి ఇబ్బందులు పడతారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతి రైతులకి న్యాయం చేయాలి. 81,000 ఫ్లాట్స్ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి. 71,000 ఇచ్చామని చెప్తున్నారు. వాటిల్లో కూడా 40,000 మందికి వారి ఫ్లాట్ ఎక్కడుందో తెలియదు. ఇక ట్రంక్ రోడ్ల నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. 2 yearsలో కంప్లీట్ అయిపోద్ది. ప్రభుత్వ పాలనా భవనాలు 5 టవర్స్, మరో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఇవన్నీ ఒక 4 సంవత్సరాల్లో సిద్ధం అవుతాయి. మంత్రి నారాయణ 3 సంవత్సరాలు అని చెప్పినా ఒక 4 సంవత్సరాలకు రెడీ అవుతాయి. అయితే రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ దాదాపుగా 300 చదరపు కిలోమీటర్ల పరిధిలోని
దాదాపు 300 పైగా లేఅవుట్లు, కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న లేఅవుట్స్ డెవలప్ చేయాల్సింది. ఒక్కో లేఅవుట్ డెవలప్మెంట్గా కనీసం 120 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది. కేవలం ఒక 2 చోట్ల మాత్రమే రైతులకు సంబంధించిన ఫ్లాట్స్లో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మిగతా రాజధానిలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే మరలా కంప పెంచుతారా అనే అనుమానాలు కూడా కలుగుతాయి. రైతులు వారి ఆర్థిక అవసరాలకు ఫ్లాట్ అమ్ముకుందాం అంటే ఫ్లాట్ ఎక్కడుందో లొకేషన్ చూపిస్తే కనుక కొనేవాడు ఉండవు. లొకేషన్ చూపించడానికి ఇప్పటికీ చాలామంది రైతులు తెలియడం లేదు. మరో పెద్ద మిస్టేక్, ఎవరైతే అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో భూమిని ప్రభుత్వానికి సిఆర్డీఏకి ఇవ్వలేదో ఒక 2,000 ఎకరాలు, ఆ భూముల్లో కూడా కొంతమంది రైతులకు ఫ్లాట్స్ కేటాయించడం అత్యంత దారుణం. అసలు ఆ రైతు ఇంతవరకు భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పలేదు, ఇంకా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ భూముల్లో కూడా కొంతమంది రైతులకు ఫ్లాట్స్ కేటాయించారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా సిఆర్డీఏ అధికారులు కళ్ళు తెరవాలి. మంత్రి నారాయణ ప్రతి రైతుకి న్యాయం చేయకపోతే, అమరావతి రాజధాని రైతులకి తీవ్ర అన్యాయం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. 11 సంవత్సరాలుగా వారు వ్యవసాయం కోల్పోయారు, వారి జీవనాధారం కోల్పోయారు, 5 సంవత్సరాలు నరకం అనుభవించారు, కనీసం కౌలు కూడా పొందలేకపోయారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే కౌలుతో చిన్నకారు రైతులు 3 ఎకరాలు, 2 ఎకరాలు, అర ఎకరం, ఎకరా, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉండే రైతులు వారి కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం. గతంలో ఎకరా, 2 ఎకరాల్లో కూడా సాగు చేసి వారు పూలు, కూరగాయలు పండించుకొని సమీపం విజయవాడలోనో, మంగళగిరిలోనో, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అమ్ముకొని జీవనం కొనసాగించేవాళ్ళు. కొంతమంది రైతులు పూలు సాగు చేసి ఎకరాకి 4-5 లక్షల ఆదాయం పొందేవాళ్ళు. ప్రతి వారం వారికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా ఆదాయం లేదు. రైతులు బిడ్డలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు? ప్రతి గ్రామంలో 50 మంది, 100 మంది ఉండొచ్చు. మరి రైతులు 800 మంది ఉంటారు ప్రతి గ్రామంలో కనీసం. మిగతా వాళ్ళందరికీ ఆదాయం లేదు. రైతులకు రావాల్సిన ఫ్లాట్ ఎక్కడుందో తెలియదు. సరిహద్దు రాళ్ళు లేవు. కనీసం నువ్వు సిమెంట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడానికి ఎలా 20 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా కనీసం మట్టి రోడ్డు అన్నా, మెటల్ రోడ్డు అన్నా నిర్మించి మా ఫ్లాట్ మాకు ఎక్కడుందో చూపించండి, కనీసం అమ్ముకునే అవకాశం అన్న దొరుకుతుందని రైతులు వాపోతా ఉన్నారు. మంత్రి నారాయణ మరో వారంలో, మరో 2 వారాల్లో అని ఇలా కథలు చెప్పుకుంటూ పోతే అమరావతి రైతులు మరోసారి టెంట్లు వేసి ఉద్యమంలోకి దిగే అవకాశం, ప్రమాదం కూడా ఉంది. కూటమి ప్రభుత్వానికి పరుగు పోయింది. అమరావతి రాజధాని రైతులు ఒక్కసారి టెంట్ వేసి మా ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి, మా ఫ్లాట్కి రాయేది, మా ఫ్లాట్కి నెంబర్ ఏది, మా ఫ్లాట్కి రోడ్డు ఏది అని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడం కష్టం అవుద్ది. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. సరే, కంపబేయడానికి సంవత్సరం పట్టింది, పాత టెండర్లు రద్దు చేయడానికి సమయం పట్టింది. ఇప్పటికైనా అమరావతి రాజధాని రైతులకి ఎవరి ఫ్లాటాలు చూపించండి, రాళ్ళు వేయండి, కనీసం మెటల్ రోడ్డు నిర్మించండి. సిమెంట్ రోడ్డు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు లేఅవుట్ డెవలప్ చేయడానికి. రైతులకి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి కనుక లొకేషన్ చూపించకపోతే ఇబ్బంది అవుతుంది. కొంతమంది రైతులు ఆ పత్రాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకోవాలన్నా కూడా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ స్పష్టంగా రిలీజ్ చేస్తే కనుక బ్యాంకులు మాటనవు. నారాయణ ఆదేశిస్తే బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులు ఆర్బీఐ నుంచి లిఖితపూర్వకంగా వాళ్ళు బ్రాంచులకి మార్గదర్శకాలు రిలీజ్ అయితే అమరావతి రాజధానిలో రైతుల ఫ్లాట్స్ కూడా మీరు రుణాలు ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు రుణాలు ఇస్తారు. కేవలం ఊరికి మంత్రి నారాయణ బ్యాంకులకి ఫోన్ చేస్తానో, లెటర్ రాస్తానో పని కాదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడాలి, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడి బ్యాంకులకు గైడ్లైన్స్ రిలీజ్ చేయించాలి. ఈ విధంగా రైతుల సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ రావాలి. ఇప్పటికే కమిషనర్ కన్నబాబు కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. రైతుల సమస్యలన్నీ రాసుకొని పోతూ ఉన్నారు. రైతుల సమస్యలు ఇంకా 20 సంవత్సరాల దాకా మీరు పరిష్కరించుకుంటూనే ఉంటే ఇంకా 2,000 ఎకరాల భూములు కూడా సేకరించాల్సి ఉంది. కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కొంతమంది రైతులు అయితే భయపడతా ఉన్నారు. ఇప్పటికే మీకు భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు. వారు ప్లాట్ ఎక్కడుందో తెలియడం లేదు. మేము భూములు ఇచ్చిన మా పరిస్థితి అంతే కదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానం ఉండదు. ఐఏఎస్ అధికారులు 4 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మంత్రి 5 సంవత్సరాలు ఉంటారు, పోతాడు. రైతులు బతికేది ఎలా? అమరావతి రాజధాని రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. అది బద్దల కాకముందే కూటమి ప్రభుత్వం రైతులకి న్యాయం చేయాలి. అమరావతి రాజధాని రైతులారా, మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.